వెల్కమ్ బ్యాక్ టు కేవీఆర్ క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజున 7th క్లాస్లోని కాకతీయ సామ్రాజ్యం, కాకతీయ రాజ్యంలో ఆ లెసన్లో నుంచి వచ్చే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. మధ్యయుగ కాలంలో ఎన్ని ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి, అవి ఏవి? మధ్యయుగ కాలంలో ఎన్ని ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి, అవి ఏవి? 5 ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి 1 చాళుక్యులు, 2 యాదవులు, 3 కాకతీయులు, 4 హోయసాలులు, 5 పాండ్యులు. ఈ 5 ముఖ్యమైన రాజ్యాలు మధ్యయుగ కాలంలో ఆవిర్భవించాయి. ఈ 5 ముఖ్యమైన రాజ్యాల్లో తెలుగు నేలకు చెందినది కాకతీయ రాజ్యం. తెలుగు నేలకు సంబంధించింది కాకతీయ రాజ్యం. కాకతీయుల్లోనే ముఖ్య రాజులు ఎవరు? కాకతీయుల్లో ముఖ్య రాజులు ప్రోలరాజు II. ఈయన 1115 నుంచి 1157 వరకు పరిపాలించాడు. రుద్రదేవుడు 1158 నుంచి 1195 వరకు పరిపాలించాడు. మహాదేవుడు 1195 నుంచి 1199 వరకు పరిపాలించాడు. గణపతి దేవుడు 1199 నుంచి 1262 వరకు పరిపాలించాడు. రుద్రమదేవి 1262 నుంచి 1289 వరకు పరిపాలించింది. ప్రతాపరుద్రుడు 1289 నుంచి 1323 వరకు పరిపాలించారు. వీరు కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన రాజులు. ప్రోలరాజు II, రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్ర. కళ్యాణి చాళుక్యుల వంశస్థాపకుడు ఎవరు? కళ్యాణి చాళుక్యుల వంశస్థాపకుడు ఎవరు? రెండవ తైలపుడు. కళ్యాణి చాళుక్యుల రాజధాని ఏది? బీదర్ జిల్లాలోని బసవ కళ్యాణం. కళ్యాణి చాళుక్యుల రాజ్యం ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగింది? 200 సంవత్సరాల పాటు కొనసాగింది. కళ్యాణి చాళుక్యులు ఎవరితో సంస్కృత, కన్నడ భాషలను ప్రోత్సహించారు? తూర్పు చాళుక్యులు మరియు చోళులు. తూర్పు చాళుక్యులు మరియు చోళులతో సంస్కృత, కన్నడ భాషలను ప్రోత్సహించారు. బిల్హణుడు రచించిన గ్రంథం పేరు ఏమిటి? బిల్హణుడు రచించిన గ్రంథం పేరు విక్రమాంక దేవచరిత్ర. రన్నడు అను కవి ఎవరి ఆస్థానానికి చెందినవాడు? కళ్యాణి చాళుక్యుల ఆస్థానానికి చెందినవాడు. కళ్యాణి చాళుక్యులు స్థాపించిన ఘటికలు అనేవి ఏమిటి? కళ్యాణి చాళుక్యులు స్థాపించిన ఘటికలు అనేవి విద్యా సంస్థలు. కళ్యాణి చాళుక్యులు ఆదరించిన మతాలు హిందూ, జైన మతాలు. కళ్యాణి చాళుక్యుల పాలనలో ప్రాచుర్యం పొందిన శాఖ ఏది? వీరశైవ శాఖ. యాదవులు మొదట ఎవరికి సామంతులుగా పనిచేశారు? కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. యాదవులు ఎవరికి సామంతులుగా పనిచేశారంటే కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. యాదవులు ప్రస్తుతం ఉన్న ఏ ప్రాంతాలను పరిపాలించారు? యాదవులు ప్రస్తుతం ఉన్న ఏ ప్రాంతాలను పరిపాలించారంటే అహ్మద్నగర్ మరియు నాసిక్. యాదవుల రాజధాని ఏది? దేవగిరి. యాదవుల రాజవంశ స్థాపకుడు ఎవరు? బిల్లమ. యాదవుల రాజవంశ స్థాపకుడు బిల్లమ. యాదవులలో ప్రసిద్ధమైన వాడు ఎవరు? సింగన. ఎవరి రాజ్యం నర్మదా నది నుండి షిమోగా వరకు విస్తరించి ఉండేది? యాదవుల రాజ్యం నర్మదా నది నుండి షిమోగా వరకు విస్తరించి ఉండేది. ఎవరి దండయాత్రల వలన యాదవులు తమ పాలనను కోల్పోవలసి వచ్చింది? ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర వలన యాదవులు తమ యొక్క పాలనను కోల్పోవలసి వచ్చింది. హోయసాలులు ఎవరికి సామంతులుగా పనిచేశారు? చోళులు చాళుక్యులకు హోయసాలులు అనేవాళ్ళు సామంతులుగా పనిచేశారు. హోయసాలుల పాలన ఎన్ని సంవత్సరాలు కొనసాగింది? హోయసాలుల పాలన 200 సంవత్సరాలు కొనసాగింది. హోయసాలుల రాజధాని ద్వారసముద్రం. హోయసాలులు ఎవరి కాలంలో ప్రాముఖ్యత పొందారు? బిత్తగా విష్ణువర్ధనుడు కాలంలో హోయసాలులు అనేవాళ్ళు ప్రాముఖ్యత పొందారు.
హోయసలుల రాజ్యం యొక్క చివరి పాలకుడు ఎవరు? చివరి పాలకుడు 4వ బల్లాలుడు. హోయసల రాజ్యం యొక్క చివరి పాలకుడు 4వ బల్లాలుడు. హోయసాలులు ఏ భాషలను పోషించారు? హోయసాలులు ఏ భాషను పోషించారు? సంస్కృత కన్నడ భాషలు. సంస్కృత కన్నడ భాషలనే వీళ్ళు ప్రోత్సహించడం అనేది జరిగింది. హోయసాలుల రాజులు ఏ మతాలను అనుసరించారు? జైన మతాన్ని, ద్వైత్వాన్ని, విశిష్ట అద్వైతాన్ని. హోయసాలుల రాజులు జైన మతాన్ని, ద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని అనుసరించారు. హోయసాలులు ఈ మతాలు ప్రాచుర్యం పొందడానికి ఏమి చేశారు? జైన మతం, ద్వైత మతం, విశిష్ట అద్వైతం ప్రాచుర్యం పొందడానికి వీరు మఠాల నిర్వహణను ప్రోత్సహించారు. మఠాల నిర్వహణను ప్రోత్సహించారు. పాండ్యుల రాజధాని ఏది? మదురై. పల్లవులు మరియు చోళుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని వినియోగించుకుని తమ సామ్రాజ్యాన్ని విస్తరించింది ఎవరు? పాండ్యులు. పల్లవులు మరియు చోళుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని వినియోగించుకుని తమ సామ్రాజ్యాన్ని విస్తరించిన వారు పాండ్యులు. పాండ్య రాజవంశానికి చెందిన ఏ రాజు శ్రీలంక వరకు తమ దండయాత్రలను కొనసాగించాడు? కులశేఖరుడు. కులశేఖరుడు పాండ్య రాజవంశానికి చెందిన రాజు. ఈయన శ్రీలంక వరకు తమ యొక్క దండయాత్రల్ని కొనసాగించాడు. మార్కోపోలో అను వెనీసు యాత్రికుడు ఏ పాండ్యరాజు పరిపాలనా కాలంలో పాండ్య రాజ్యాన్ని సందర్శించాడు? కులశేఖరుడు పరిపాలిస్తున్నప్పుడు మార్కోపోలో అనే వెనీసు యాత్రికుడు పాండ్య రాజ్యాన్ని సందర్శించాడు. పాండ్యులు ఎవరి పరిపాలనా విధానాన్ని అనుసరించారు? చోళుల యొక్క పరిపాలనా విధానాన్ని పాండ్యులు అనేవాళ్ళు అనుసరించారు. పాండ్యులు ఏ మతాలను ఆదరించారు? శైవ, వైష్ణవ మతాలని ఆదరించారు. పాండ్యులు దక్షిణ భారతదేశంలో ఎక్కడ దేవాలయాలు నిర్మించారు? శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం. శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరంలో పాండ్యులు దేవాలయాలు నిర్మించడం అనేది జరిగింది. కాకతీయులు మధ్యయుగ కాలంలో 5 ముఖ్యమైన రాజ్యాలు ఏర్పడి అని చెప్పుకున్నాము. వాటిలో చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హోయసాలులు, పాండ్యులు. అసలు కాకతీయుల గురించి అసలు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు కాకతీయులు అంటే ఎవరు? అసలు ఎవరు ఈ కాకతీయులు అనేవాళ్ళు? ఎవరు? మొదట్లో ఈ కాకతీయులు అనేవాళ్ళు రాష్ట్రకూటులకు మరియు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. కాకతీయులు మొదట్లో రాష్ట్రకూటులకు, పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. పశ్చిమ చాళుక్యులు పతనానంతరం కాకతీయ రాజ్యం అనేది ఆవిర్భవించింది. రాష్ట్రకూటులకు, పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. పశ్చిమ చాళుక్యుల పతనానంతరం కాకతీయ రాజ్యం అనేది ఆవిర్భవించింది. నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తూర్పు కర్ణాటక, దక్షిణ ఒడిశాలోని కొన్ని భాగాలతో కూడిన తూర్పు దక్కన ప్రాంతాన్ని పాలించారు వీళ్ళు. కాకతీయులు అనేవాళ్ళు నేటి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తూర్పు కర్ణాటక, దక్షిణ ఒడిశాలోని కొన్ని భాగాలతో కూడిన తూర్పు దక్కన ప్రాంతాన్ని పాలించారు. తూర్పు దక్కన ప్రాంతాన్ని కాకతీయులు అనేవాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. ఈ కాకతీయులు పరిపాలిస్తున్నప్పుడు దక్షిణ భాగంలో ఉత్తరాన ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్నారు. ఈ కాకతీయులు ఢిల్లీ సుల్తాన్లతో నిరంతరం యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఢిల్లీ సుల్తాన్లతో నిరంతరం యుద్ధాలు చేస్తూనే ఉండేవాళ్ళు. అసలు కాకతీయులకు అసలు ఆ పేరు ఎలా వచ్చింది? వాళ్ళ కాకతీయులు అని చెప్పి ఎందుకు పిలిచారా అంటే, కాకతీయ దేవతను ఆరాధించడం వల్ల, కాకతీయ అనే దేవతను ఆరాధించడం వల్ల వీరిని కాకతీయులు అని పిలవడం జరిగిందని చెప్పి కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. ఈ కాకతీయ అనే దేవత దుర్గాదేవి యొక్క మరొక రూపం. కొంతమంది చరిత్రకారులేమో కాకతీయ అనే కోటకు సంరక్షకులుగా ఉండటం వల్ల, కాకతీయ అనే కోట ఉంది, ఆ కోటకి వీళ్ళు సంరక్షకులుగా ఉండటం వల్ల వీళ్ళని కాకతీయులు అని పిలుస్తున్నారు చెప్పి కొంతమంది చరిత్రకారుల వాదన. కొంతమంది చరిత్రకారులు చోళులు పరిపాలించిన కాకతీపురానికి, చోళులు పరిపాలించిన కాకతీపురానికి చెందిన వారే కాకతీయులని కొందరి చరిత్రకారుల వాదన అనేది ఉంది. 3 రకాల వాదనలు ఉన్నాయి. ఒకటి, కాకతీయ అనే దేవతను ఆరాధించడం వల్ల వీళ్ళని కాకతీయులు అని పిలుస్తున్నారని చెప్పి కొంతమంది చరిత్రకారులు అంటే,
కాకతీయ అనే కోటకు సంరక్షకులుగా ఉండటం వల్ల వీళ్ళ కాకతీయులు అని పేరు వచ్చిందని కొంతమంది చరిత్రకారులు, లేదు చోళులు పరిపాలించిన కాకతీయపురానికి చెందిన వారే కావటం వల్ల వీళ్ళు కాకతీయులని కొందరి చరిత్రకారుల యొక్క వాదన అనేది ఉంది. అసలు ఈ కాకతీయ రాజ్యాన్ని స్థాపించిన మొదటి వ్యక్తి గుండ్యన. కాకతీయ రాజ్యం స్థాపించింది గుండ్యన. కాకతీయులు తెలుగు మాట్లాడే ఎగువ మరియు దిగువ ప్రాంతాల సంస్కృతులను ఏకం చేశారు. తెలుగు మాట్లాడే ఎగువ మరియు దిగువ ప్రాంతాల సంస్కృతులను ఏకం చేసిన వారు కాకతీయులు. కాకతీయులు పరిపాలించిన ప్రాంతం యొక్క విస్తరణారీత్యా దీన్ని త్రిలింగ దేశం అని పిలుస్తారు. కాకతీయులు పరిపాలించిన ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలుస్తారు. ఎందుకంటే ఆ కాకతీయ సామ్రాజ్యం విస్తరించి ఉన్న ప్రాంతాన్ని బట్టి దీన్ని త్రిలింగ దేశం అని పిలవడం అనేది జరిగింది. కాకతీయుల యొక్క మొదటి రాజధాని హనుమకొండ. రుద్రదేవుడు కొత్త రాజధాని ఓరుగల్లు నిర్మించడంతో రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చారు. కాకతీయులు మొదటగా హనుమకొండని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. కాకతీయ రాజు రుద్రదేవుడు ఓరుగల్లు అనే కొత్త రాజధాని నిర్మించాడు. ఆ ఓరుగల్లు రాజధాని పూర్తవడంతో రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకి అనేది మార్చడం అనేది జరిగింది. కాకతీయులను ఆంధ్రరాజులు అని పిలుస్తారు. తిక్కన కాకతీయుల కాలం నాటి వాడే. తిక్కన అనే కవి కాకతీయుల కాలం నాటి వాడే. ఈ తిక్కన శ్రీమదాంధ్ర మహాభారతం అనే మొదటి తెలుగు గ్రంథాన్ని రచించాడు. శ్రీమదాంధ్ర మహాభారతం అనే తెలుగు మొదటి గ్రంథాన్ని రచించిన వ్యక్తి తిక్కన. ఈ తిక్కన అనే అతను కాకతీయుల కాలనాటికి చెందిన కవి. త్రిలింగ దేశం అంటే కాళేశ్వరం తెలంగాణలో ఉంది, శ్రీశైలం రాయలసీమలో ఉంది, ద్రాక్షారామం తీరాంధ్ర ప్రాంతం. ఈ ప్రాంతాల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కాకతీయులు అనేవాళ్ళు పరిపాలించాడు. కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం వీటి మధ్య ఉన్న ప్రాంతాన్ని కాకతీయులు అనేవాళ్ళు పరిపాలించారు. ఇది తెలంగాణ రాష్ట్రం రాయలసీమలో తీరాంధ్ర ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో ఉండడం వల్ల దీన్ని త్రిలింగ దేశం అని పిలిచారు. ఓరుగల్లు ప్రస్తుత పేరు వరంగల్. ఓరుగల్లుని ప్రస్తుతం వరంగల్ అని పిలుస్తున్నాం. ఈ ఓరుగల్లు ప్రాచీన నామం ఏకశిలానగరం. ఫస్ట్ ఓరుగల్లు యొక్క ఆ ప్రాంతం ఏకశిలానగరం అని పిలిచేవారు. తరువాత దాన్ని ఓరుగల్లుగా మార్చారు. ఈ ఓరుగల్లుని ప్రస్తుతం వరంగల్ అని పిలుస్తున్నారు. ఇది కాకతీయులకు సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కాకతీయులు పరిపాలించిన రాజుల గురించి చూద్దాం. రెండవ ప్రోలరాజు. ఈయన 1115 నుంచి 1157 వరకు పరిపాలించాడు. కాకతీయ పాలన స్వతంత్రంగా ప్రారంభించిన మొదటివాడు. కాకతీయుల పాలనని స్వతంత్రంగా ప్రారంభించిన మొదటివాడు రెండవ ప్రోలరాజు. రెండవ ప్రోలరాజు పాలన కాకతీయ చరిత్రలో ముఖ్యమైన మైలురాయి అండి. ఈయన రెండవ బేదరాజు యొక్క కుమారుడు. రెండవ బేదరాజు యొక్క కుమారుడు చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదిరించి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచాడు. రెండవ ప్రోలరాజు చాళుక్యుల యొక్క ఆధిపత్యాన్ని ఎదిరించి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈయన హనుమకొండ నుంచి స్వతంత్ర పాలన ప్రారంభించాడు. రెండవ ప్రోలరాజు హనుమకొండని రాజధానిగా చేసుకుని అక్కడ నుంచి స్వతంత్ర పాలన అనేది ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ రుద్రదేవుడు పరిపాలించిన కాలం 1158 నుంచి 1195 వరకు. ఈ రుద్రదేవుడు హనుమకొండలో రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. హనుమకొండలో రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. రుద్రదేవుని విజయాలు హనుమకొండ శాసనములో వివరించబడ్డాయి. ఈ రుద్రదేవుని యొక్క విజయాలు హనుమకొండ శాసనములో వివరించబడ్డాయి. రుద్రదేవుడు తన ఆధిపత్యాన్ని గోదావరి ఒడ్డు వరకు విస్తరించాడు. ఈయన తన యొక్క దండయాత్రల్ని గోదావరి ఒడ్డు వరకు దండయాత్రను కొనసాగించి తన యొక్క ఆధిపత్యాన్ని అక్కడ వరకు విస్తరించడం అనేది జరిగింది. ఈయన హనుమకొండలో రుద్రేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ రుద్రదేవుని యొక్క విజయాలు హనుమకొండ శాసనములు వివరించబడ్డాయి. తన ఆధిపత్యాన్ని గోదావరి ఒడ్డు వరకు విస్తరించాడు. దక్షిణాన తెలుగు చోళామూలానికి చెందిన 4 రాజులను ఓడించాడు. ఈయన రుద్రదేవుడు దక్షిణాన తెలుగు చోళ మూలానికి చెందిన 4 రాజులను ఓడించాడు. రుద్రదేవుడు వేంగిపై కూడా దాడి చేయడం జరిగింది. దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో రుద్రదేవుడు అనేవాడు మరణించాడు. రుద్రదేవుడు సంస్కృత భాషలో నీతిసారము అనే గ్రంథాన్ని రచించడం జరిగింది.
నీతిసారము అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి రుద్రదేవుడు సంస్కృత భాషలో రచించాడు. హనుమకొండలో 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించాడు. హనుమకొండలో 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించాడు. ఈ రుద్రదేవుడు స్థాపించిన ఓరుగల్లు అతని వారసులకు రాజధానిగా మారింది. రుద్రదేవుడు నిర్మించిన ఓరుగల్లు అనే పట్టణం అతని తరువాత వచ్చిన వారసులకు రాజధానిగా మారడం అనేది జరిగింది. రుద్రదేవుడు రుద్రేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఆయన యొక్క విజయాలు హనుమకొండ శాసనంలో వివరించబడ్డాయి. తన యొక్క ఆధిపత్యాన్ని గోదావరి ఒడ్డు వరకు విస్తరించాడు. తెలుగు చోళమండలానికి చెందిన 4 రాజులను ఓడించాడు. వేంగిపై కూడా దాడి చేశాడు. దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో రుద్రదేవుడు మరణించాడు. ఈయన రుద్రదేవుడు నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. సంస్కృతంలో హనుమకొండలో 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించాడు. ఈయన స్థాపించిన ఓరుగల్లు అతని వారసులకు రాజధానిగా మారడం అనేది జరిగింది. నెక్స్ట్ మహాదేవుడు. మహాదేవుడు 1195 నుంచి 1199 వరకు పరిపాలించాడు. 4 సంవత్సరాల స్వల్పకాలం పాలించాడు. స్వల్పకాలం పాలించిన వ్యక్తి మహాదేవుడు. యాదవుల రాజ్యంలోనే దేవగిరి ముట్టడి సమయంలో యాదవుల రాజుల చేతిలో మరణించాడు. యాదవ రాజ్యంలోనే దేవగిరిని ఆక్రమిస్తామని చెప్పి దాన్ని ముట్టడి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ దేవగిరిని ముట్టడి చేసే సమయంలో యాదవుల రాజుల చేతిలో చనిపోయాడు మహాదేవుడు. నెక్స్ట్ గణపతి దేవుడు 1199 నుంచి 1262 వరకు పరిపాలించాడు. కాకతీయుల కాలంలో ఈ గణపతి దేవుని యొక్క పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారు. గణపతి దేవుడు పాలన ఆంధ్ర చరిత్రలో అత్యంత అద్భుతమైన పాలనగా చెప్పుకోవచ్చు. గణపతి దేవుని యొక్క పాలన ఆంధ్ర చరిత్రలో అత్యంత అద్భుతమైన పాలనగా చెప్పవచ్చు. 63 సంవత్సరాలు సుదీర్ఘ పాలన చేశాడు ఈయన. గణపతి దేవుడు 63 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 63 సంవత్సరాల యొక్క సుదీర్ఘ పాలనలో తెలుగు మాట్లాడే ప్రజలు నివసించే మొత్తం భూమిని తన పరిధిలోకి తెచ్చుకున్నాడు. ఈ 63 సంవత్సరాల యొక్క సుదీర్ఘ పాలనలో తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కడెక్కడైతే నివసిస్తున్నారో ఆ మొత్తం భూమిని తన యొక్క పరిపాలనలోకి తెచ్చుకున్నాడు. మహామండలేశ్వర అనే బిరుదును పొందాడు. గణపతి దేవుడికి మహామండలేశ్వర అనే బిరుదు కలదు. విజయవాడ దివిసీమ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈయన గణపతి దేవుడు గోదావరి నుంచి చెంగల్పట్టు వరకు, ఎలగందల నుంచి సముద్రం వరకు తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. విజయవాడ దివిసీమ ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఈయన మోటుపల్లి శాసనాన్ని జారీ చేయడం జరిగింది. ఈ మోటుపల్లి శాసనంలో ఏముందంటే పన్నుల విధింపు, విదేశీ వాణిజ్యం, వస్తువులపై పన్ను రేట్లు విధించిన తీరును వివరిస్తుంది. ఈ మోటుపల్లి శాసనం ఏం తెలియజేస్తుందంటే పన్నులు ఏ విధంగా విధించేవారు, కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యం ఎలా ఉంది, వస్తువులపైన పన్ను రేట్లు ఏ విధంగా విధించేవారు అనేది ఈ మోటుపల్లి శాసనంలో వివరంగా ఉండటం జరిగింది. వాణిజ్యం, వ్యవసాయం మెరుగుపరచడానికి జలాశయాలు, చెరువులు కూడా తవ్వించాడు. ఈ గణపతి దేవుడు వాణిజ్యము, వ్యవసాయము మెరుగుపరచడానికి జలాశయాలు, చెరువులు రెండింటిని తవ్వించాడు. పెద్ద మొత్తంలో అటవీ భూములను సాగులోకి తెచ్చాడు. గణపతి దేవుడు పెద్ద మొత్తంలో ఉన్న అటవీ భూములను సాగులోకి తేవడం అనేది జరిగింది. అన్నపక్షి. అన్నపక్షి అనేది సంస్కృత పదం పౌరాణిక పక్షి అంశను సూచిస్తుంది. అన్నపక్షి అనేది పౌరాణిక పక్షి అంశను సూచిస్తుంది. కాకతీయ కళాతోరణం పైన 2 వైపులా ఉంచబడింది. అన్నపక్షి అనేది కాకతీయుల యొక్క కళాతోరణం పైన 2 వైపులా ఉంచబడింది. ఇది రుద్రమదేవి 1262 నుంచి 1289 వరకు పరిపాలించింది. యాదవులు, చోళులు, పాండ్యులు, కళింగ గజపతులు ఈ రుద్రమదేవి యొక్క పాలనను వ్యతిరేకించారు. యాదవులు, చోళులు, పాండ్యులు, కళింగ గజపతులు రుద్రమదేవి యొక్క పాలనను వ్యతిరేకించారు. యాదవ యొక్క రాజు మహాదేవుడును ఓడించి శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. యాదవుల రాజైన మహాదేవుడిని రుద్రమదేవి ఓడించి ఆయనతో శాంతి ఒప్పందం అనేది కుదుర్చుకుంది. నెల్లూరులో తన సామంత రాజైన అమ్మదేవుని ఓడించి త్రిపురాంతకమును స్వాధీనం చేసుకుంది. నెల్లూరులో తన సామంతరాజు అంబదేవుని ఓడించి త్రిపురాంతకమును స్వాధీనం చేసుకుంది. యాదవరాజు మహాదేవుడిని ఓడించి శాంతి ఒప్పందం చేసుకుంది. నెల్లూరులో తన సామంతరాజు అంబదేవుని ఓడించి త్రిపురాంతకమును స్వాధీనం చేసుకుంది.
రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో. మార్కో పోలో ఆంధ్రదేశం విలువైన రాళ్ళు, ఆభరణాలు, వజ్రాల వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది అని కొనియాడాడు. మార్కో పోలో రుద్రమదేవి పరిపాలిస్తున్నప్పుడు ఈయన ఆంధ్రదేశం విలువైన రాళ్ళు, ఆభరణాలు, వజ్రాల వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది అని కొనియాడాడు. రుద్రమదేవి కాలంలో బొల్లి నాయకుడు శాసనం అనేది వేయించాడు. బొల్లి నాయకుడు ఎవరి కాలంలో శాసనం వేయించాడంటే రుద్రమదేవి కాలంలో శాసనం వేయించాడు. బొల్లి నాయకుడు ఎవరంటే కాకతీయ రుద్రదేవరాజు ప్రవేశ ద్వార యొక్క సంరక్షకుడిగా ఉండేవాడు బొల్లి నాయకుడు. ఈయన 1270వ సంవత్సరంలో సంక్రాంతి పర్వదినం నాడు 10 కొలతల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు కరంజా గ్రామములో తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానమిచ్చాడు. తన యొక్క రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానం ఇవ్వడం అనేది జరిగింది. బొల్లి నాయకుడు వేయించే శాసనంలో బొల్లి నాయకుడు ఎవరు? కాకతీయ రుద్రదేవరాజుకి ప్రవేశ ద్వారానికి సంరక్షకుడిగా ఉండేవాడు. ఈయన 1270వ సంవత్సరంలో సంక్రాంతి రోజున 10 కొలతల భూమిని దానమిచ్చాడు. ఈ 10 కొలతల భూమిని దేనికి దానమిచ్చాడు? కళ్యాణ కేశవ దేవాలయంలో పనిచేసే సేవకుల కోసం 10 కొలతల భూమిని దానం ఇచ్చాడు. ఈ 10 కొలతల భూమి కరంజా గ్రామంలో తన యొక్క స్వీయ నాయంకర పరిధిలో ఉన్న భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజు యొక్క గౌరవార్థం దానమిచ్చాడు. ఇది కాకతీయుల కాలంలోనే వాళ్ళ యొక్క రాజుల గురించి. నెక్స్ట్ కాకతీయుల పాలన రాజ్యపాలన సైనిక ప్రాతిపదికగా నిర్వహించేవాళ్ళు. కాకతీయుల యొక్క రాజ్యపాలన సైనిక ప్రాతిపదికగా నిర్వహించారు. తమ రాజ్య భూమిని చిన్న చిన్న విభాగాలుగా విభజించి నాయంకరులు అనే సైనిక నాయకులను వాడికి పరిపాలకులుగా నియమించారు. కాకతీయుల యొక్క పాలన సైనిక ప్రాతిపదికగా నిర్వహించారు. తమ రాజ్య భూమిని చిన్న చిన్న విభాగాలుగా విభజించి నాయంకరులు అనే సైనిక నాయకులను వాడికి పరిపాలకులుగా నియమించారు. నాయంకరుల వ్యవస్థ కాకతీయులకు సామంతులుగా పనిచేశారు. అసలు ఈ నాయంకర వ్యవస్థ ఏంటంటే వీళ్ళు కాకతీయులకు సామంతులుగా పనిచేశారు. కాకతీయ చక్రవర్తుల నుంచి భూములను పొందేవారు. చక్రవర్తి యొక్క సేవల కోసం నిర్ణీత సంఖ్యలో దళాలను నిర్వహించవలసి ఉంటుంది. పన్నులు వసూలు చేసుకునేందుకు వీరికి కొన్ని గ్రామాలను తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చేవారు. వీరిని కొత్త ప్రదేశానికి బదిలీ చేసే అధికారం చక్రవర్తికి ఉండేది. ప్రతాపరుద్రుని పాలనా నాటికి దాదాపు 72 నాయంకర్లు ఉన్నారు. నాయంకర్ల వ్యవస్థ అంటే వీడు కాకతీయులకు సామంతులుగా పనిచేసేవారు. కాకతీయ చక్రవర్తుల నుంచి వీళ్ళు భూములు పొందేవారు. ఆ కాకతీయ చక్రవర్తుల నుంచి భూములు పొందినందుకు గాను వీళ్ళు చక్రవర్తి సేవల కోసం నిర్ణీతమైన సంఖ్యలో దళాలను నిర్వహించవలసి వచ్చేది. చక్రవర్తుల నుంచి వీళ్ళు భూములు పొందేవాళ్ళు కాబట్టి దళాలు నిర్వహించేవాళ్ళు. ఎప్పుడైనా చక్రవర్తికి సేవ కోసం అవసరమైనప్పుడు ఆ దళాలను వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. పన్నులు వసూలు చేసుకునేందుకు వీరి కొన్ని గ్రామాలను తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చేవారు. ఈ నాయంకర్లకు చక్రవర్తుల నుంచి భూములు ఇవ్వడమే కాకుండా పన్నులు వసూలు చేసుకునేందుకు కొన్ని గ్రామాలను తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చేవారు. కొత్త ప్రదేశానికి బదిలీ చేసే అధికారం చక్రవర్తికి ఉండేది. ఈ నాయంకరులని ఒక చోటు నుంచి మరొక చోటికి బదిలీ చేసే అధికారం చక్రవర్తికి ఉండేది. ప్రతాపరుద్రుని పాలనా నాటికి దాదాపు 72 నాయంకర్లు ఉండేవాళ్ళు. ప్రతాపరుద్రుని పరిపాలన నాటికి కాకతీయ సామ్రాజ్యంలో 72 నాయంకర్లు ఉండేవాళ్ళు. కాకతీయుల కాలంలో గ్రామ పరిపాలన చూస్తే గ్రామ పరిపాలనా విభాగాలను స్థల మరియు నాడు అని 2 భాగాలుగా విభజించారు. కాకతీయులు గ్రామ పరిపాలన యొక్క విభాగాలను స్థల మరియు నాడు అని 2 భాగాలుగా విభజించారు. 10 నుంచి 60 గ్రామాల సమూహాన్ని స్థల అని పిలిచేవారు. 10 నుంచి 60 గ్రామాల సమూహాన్ని స్థల అంటాం. కొన్ని స్థలాల యొక్క కలయికలను నాడు అంటారు. ఆయగారులు గ్రామాధికారులు, గ్రామం యొక్క అధికారిని ఆయగారులు అంటాం.
గ్రామాల పాలనను పర్యవేక్షించేవారు. ఈ అయ్యగారులు ఏం చేసేవాళ్ళంటే గ్రామాల పాలనను పర్యవేక్షించేవారు. గ్రామం అనేది ప్రాథమిక పరిపాలన విభాగంగా ఉండేది. గ్రామము ప్రాథమిక పరిపాలన విభాగంగా ఉండేది. 10 నుంచి 60 గ్రామాల సమూహాన్ని స్థల అంటాం. కొన్ని స్థలాల కలయికలను నాడు అంటాం. ఆయగారులు గ్రామాధికారులు అంటాం. గ్రామాధికారుల్ని ఆయగారులుగా పిలుస్తారు. ఈ ఆయగారులు గ్రామాల పాలనను పర్యవేక్షించేవారు. గ్రామం అనేది కాకతీయుల కాలంలో ప్రాథమిక పరిపాలనా విభాగం. కరణం భూమి సంబంధ రికార్డులను పర్యవేక్షించే అధికారిని కరణం అని పిలిచేవాళ్ళు. కాకతీయ కాలంలో భూమి సంబంధ రికార్డులను పర్యవేక్షించే అధికారిని కరణం అని పిలిచేవారు. రెడ్డి అంటే గ్రామ యొక్క పెద్దని రెడ్డి అంటాం. గ్రామ యొక్క అధికారుల్ని ఆయగారులు అంటాం. గ్రామాల పాలన పర్యవేక్షించేవాళ్ళు ఆయగారులు. తలారి అంటే గ్రామ యొక్క రక్షక భటుడు. తలారి అంటే గ్రామ రక్షక భటుడిని తలారి అంటాం. రెడ్డి అంటే గ్రామ పెద్ద. కరణం భూమి సంబంధ రికార్డులను పర్యవేక్షించే అధికారి. కాకతీయుల కాలంలో భూమి రకాలు. కాకతీయుల కాలంలో భూమి ఎన్ని రకాలుగా ఉండేది? 3 రకాలుగా ఉండేది. రాచపొలం, రాజుకు చెందిన ప్రభుత్వ భూమిని రాచపొలం అంటాం. వెలిపొలం, దీన్ని వెలిచేను అంటాం. నీటి వసతి కలిగిన భూమి తోట పొలం, తోట భూమి. వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన భూమిని తోట పొలం అంటాం. రాచపొలం అంటే రాజుకు చెందిన ప్రభుత్వ భూమి. వెలిపొలం లేదా వెలిచేను అంటే నీటి వసతి కలిగిన భూమి. తోట పొలం లేదా తోట భూమి అంటే వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన భూమిని తోట పొలం అంటాం. కాకతీయుల కాలంలోనే ఆర్థిక మరియు సామాజిక జీవనం. కాకతీయుల యొక్క రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమిచిస్తు. భూమిచిస్తు అనేది కాకతీయుల కాలం యొక్క ప్రధాన ఆదాయ వనరు భూమిచిస్తుగా ఉండేది. ప్రతి గ్రామంలో కొంత భూమి రాజు ఆస్తి కింద ఉంచబడింది. దీనిని రాచపొలం అని పిలుస్తాం. ఈ రాచపొలంలో ఉన్న భూమిని రైతులకు కౌలు సాగు కోసం ఇచ్చేవాళ్ళు. రాజుకు చెందిన ఈ రాచపొలం యొక్క భూమిని రైతులకు కౌలు సాగు కోసం ఇచ్చారు. ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసిన రైతులను అర్ధసిరి అని పిలువబడ్డారు. ప్రభుత్వం యొక్క భూమిని కౌలు ప్రాతిపదికగా తీసుకుని దాన్ని సాగు చేసిన రైతులను అర్ధసిరి అని పిలువబడ్డారు. వారిని అర్ధసిరి అని పిలిచేవారు. రాజుకి కొంత ఆస్తి కింద ప్రతి గ్రామంలో కొంత భూమి ఉండేది. ఆ భూమిని రాచపొలం అంటాం. ఈ రాచపొలాన్ని కౌలుకి ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా కౌలుకు తీసుకుని ఆ పొలాన్ని సాగు చేసిన రైతులను అర్ధసిరి అని పిలువబడ్డారు. కాకతీయులు వ్యవసాయం కోసం జలాశయాలు నిర్మించారు, చెరువులను తవ్వించారు. కాకతీయులు వ్యవసాయం కోసం జలాశయాలను నిర్మించారు, చెరువులను తవ్వించారు. ఉదాహరణకి పాకాల, లక్కవరం, గణాపురం అనేవి ప్రసిద్ధమైన చెరువులు. పాకాల, లక్కవరం, గణాపురం ప్రసిద్ధ చెరువులు. కాకతీయ కాలంలో ఉన్న పన్నులు. కాకతీయ కాలంలో ప్రధాన ఆదాయం భూమిచిస్తు అనుకున్నాం. కాకతీయ కాలంలో ఉన్న పన్నులు వాణిజ్య పన్ను. వాణిజ్య పన్ను ఉండేది. ఎల్లరి అంటే గృహ పన్ను. ఆ గృహం పైన విధించే పన్నును ఎల్లరి అని పిలిచేవారు. పుల్లరి అటవీ ఉత్పత్తులపైన విధించే పన్నును పుల్లరి పన్ను అని పిలిచేవారు. అడ్డపట్టు సుంకం గొర్రెల మందపై విధించే సుంకాన్ని అడ్డపట్టు సుంకం అని పిలిచేవారు. వృత్తి పన్ను చేతి వృత్తుల వారిపై విధించే పన్నును వృత్తి పన్ను అని పిలిచేవాళ్ళు. అంటే గృహ పన్ను, ఇంటి పన్ను ఉండేది, దాన్ని ఎల్లరి అని పిలిచేవారు. అటవీ ఉత్పత్తులపైన విధించే పన్నును పుల్లరి పన్నులని పిలుస్తాం. గొర్రెలు ఎవరైనా గొర్రెలు మేపుకుంటే ఆ గొర్రెల మందపైన విధించే సుంకాన్ని అడ్డపట్టు సుంకం అని పిలిచేవారు. చేతి వృత్తుల వారు వాళ్ళు ఏదైనా వృత్తి పని చేసుకుంటే వాళ్ళు చేసుకున్న ఆ వృత్తి మీద విధించే పన్నును వృత్తి పన్నుగా పిలిచేవారు. దర్శనం, అప్పనం, ఉపకృతి పన్నులు నేరుగా చక్రవర్తికి చెల్లించవలసిన పన్నులు. దర్శనం, అప్పనం, ఉపకృతి అనే పన్నులు నేరుగా చక్రవర్తికి చెల్లించవలసిన పన్నులు. ఎల్లరి, పుల్లరి, అడ్డపట్టు సుంకం, వృత్తి పన్ను వసూలు చేయడానికి అధికారులు వచ్చేవాళ్ళు. ఈ దర్శనము, అప్పనము, ఉపకృతి పన్నులు అనేవాళ్ళు నేరుగా చక్రవర్తికి ప్రజలు నేరుగా చక్రవర్తికే చెల్లించాల్సిన పన్నులు అన్నమాట అవి. వీరు పన్నుల వసూలు కోసం సుంకాధికారులు అనే అధికారులను నియమించేవారు. ఎల్లరి పన్ను, పుల్లరి పన్ను, అడ్డపట్టు పన్ను ఇవన్నీ పన్ను వసూలు చేయడానికి సుంకాధికారులు అనే అధికారులను నియమించేవారు. కాకతీయులు విదేశీ వాణిజ్యానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు.
విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో మోటుపల్లి నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. కాకతీయులు విదేశీ వాణిజ్యానికి బాగా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే మోటుపల్లి నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. మొప్పమాంబ, మైలవాంబ వంటి రాజకుటుంబానికి చెందిన చాలామంది మహిళలు భూదానాలు కూడా చేశారు. మొప్పమాంబ, మైలమాంబ వంటి రాజకుటుంబానికి చెందిన చాలామంది మహిళలు భూదానాలు చేశారు. కాకతీయుల కాలంలోని మతం. కాకతీయుల కాలంలో శైవ మతం అనేది బాగా ప్రసిద్ధి చెందింది. శైవ మతం బాగా ప్రసిద్ధి చెందింది. శైవ మతంతో పాటుగా వైష్ణవం, వీరశైవం కూడా అభివృద్ధి చెంది. వైష్ణవ మతం, వీరశైవ మతం కూడా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. కాకతీయ కాలానికి చెందిన వీరశైవ అనుచరులో ఒకరైన మల్లికార్జున పండితారాజ్యుడు శివతత్వసారము అనే గ్రంథాన్ని రచించాడు. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నాట్యం పేరణీ నాట్యం. ఇది కాకతీయుల కాలంలో చాలా ప్రసిద్ధి చెందిన నాట్యం. ఈ పేరణీ నాట్యాన్ని యుద్ధ సమయంలో ప్రదర్శించబడేది. ఈ యుద్ధంలో ధైర్యంగా చురుకుగా పాల్గొనడానికి సైనికులను ప్రేరేపించేది. ఈ యుద్ధంలో ధైర్యంగా చురుకుగా పాల్గొనడానికి సైనికులను ప్రేరేపించే విధంగా ఉండేది పేరణీ నాట్యం. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ పేరణీ నాట్యంలో ప్రఖ్యాతిగాంచారు. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ పేరణీ నృత్యంలో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. సాహిత్యం. కాకతీయుల కాలంలో ఉన్న సాహిత్యం, సంస్కృతానికి బాగా వీళ్ళు ప్రోత్సహించారు. కాకతీయులు సంస్కృతానికి ప్రోత్సాహాన్ని అందించారు. తెలుగు సాహిత్యం కూడా వీరి కాలంలో అభివృద్ధి చెందింది. కాకతీయులు ఎక్కువగా సంస్కృతాన్ని ప్రోత్సహించారు. తెలుగు సాహిత్యం కూడా వృద్ధి చెందింది. బసవ పురాణం పాల్కోరికి సోమనాథుడు రచించాడు. కుమార సంభవం నన్నేచోడుడు రచించాడు. విద్యానాథుడు ప్రతాపరుద్రియం సంస్కృతంలో రచించాడు. జయపసేనాని గీతరత్నావళి, నృత్యరత్నావళి సంస్కృతంలో రచించాడు. వల్లభారాయుడు క్రీడాభిరామంని తెలుగులో రచించాడు. బసవపురాణం అనే గ్రంథాన్ని పాల్కోరికి సోమనాథుడు రచించాడు. కుమార సంభవం అనే గ్రంథాన్ని నన్నేచోడుడు రచించాడు. విద్యానాథుడు ప్రతాపరుద్రియం అనే గ్రంథాన్ని రచించాడు. సంస్కృతంలో రాయబడింది. జయపసేనాని గీతరత్నావళి, నృత్యరత్నావళి అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. వల్లభారాయుడు క్రీడాభిరామము అనే గ్రంథాన్ని తెలుగులో రచించడం అనేది జరిగింది. ఇది కాకతీయుల కాలంలోనే సాహిత్యం. కాకతీయుల కాలంలో ఉన్న కళలు మరియు నిర్మాణాలు. 1000 స్తంభాల ఆలయం మరియు రామప్ప దేవాలయాలు కాకతీయుల కాలం నాటి అద్భుతమైన నిర్మాణాలు. కాకతీయ కాలంలో నిర్మించిన అద్భుతమైన నిర్మాణాలు 1000 స్తంభాల ఆలయం, రామప్ప దేవాలయాలు. ఈ రెండు చాలా అద్భుతమైన నిర్మాణాలు. 1000 స్తంభాల ఆలయం చూస్తే దీన్నే రుద్రేశ్వరాలయం అంటాం. 1000 స్తంభాల ఆలయాన్ని రుద్రేశ్వరాలయం అంటాం. ఇది హనుమకొండలో ఉంది. దీనిని రుద్రదేవుడు నిర్మించాడు. 1000 స్తంభాల ఆలయాన్ని రుద్రేశ్వరాలయం అంటాం. హనుమకొండలో ఉంది. దీన్ని రుద్రదేవుడు నిర్మించడం అనేది జరిగింది. ఈ 1000 స్తంభాల ఆలయం చక్కటి వాస్తు శిల్పకళతో నిర్మించబడింది. 1000 స్తంభాల ఆలయం చక్కటి వాస్తుశిల్పం మరియు శిల్పకళలతో నిర్మించబడినది. రాతితో మలచిన ఏనుగులు, డోలరైట్ శిలలతో నిర్మించిన ఏకశిలానంది ఈ ఆలయం యొక్క ప్రధానమైన ఆకర్షణ. 1000 స్తంభాల ఆలయం యొక్క ప్రధానమైన ఆకర్షణ ఏంటంటే రాతితో మలచిన ఏనుగులు మరియు డోలరైట్ శిలలతో నిర్మించిన ఏకశిలానంది. ఈ ఆలయాన్ని స్థానికంగా 1000 స్తంభాల గుడి అని పిలుస్తారు. నెక్స్ట్ రామప్ప ఆలయం. ఇది రామప్ప ఆలయం వరంగల్లోని పాలంపేట గ్రామానికి సమీపంలో ఉంది. రామప్ప ఆలయంలోని దైవము రామలింగేశ్వర స్వామి. రామప్ప ఆలయంలో ఉన్న దైవము రామలింగేశ్వర స్వామి. ఈ రామప్ప ఆలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఈ రేచర్ల రుద్రుడు గణపతి దేవుని ముఖ్య సైనికాధికారుల్లో ఒకడు. ఈ రామప్ప ఆలయంలో ప్రసిద్ధి ఏంటంటే విష్ణువు మరియు శివులను ఒకే చోట ఆరాధించడం వల్ల రామప్ప ఆలయం అనేది ప్రసిద్ధి చెందింది. విష్ణువుని శివుణ్ణి ఇద్దరిని ఒకే చోట ఆరాధించడం వల్ల ఈ రామప్ప ఆలయం అనేది ప్రసిద్ధి చెందింది. ఈ రామప్ప ఆలయంలో
కాకతీయ కళ యొక్క వైభవాన్ని చూడవచ్చు. కాకతీయ యొక్క కళ మొత్తం కాకతీయుల యొక్క కళ యొక్క వైభవాన్ని రామప్ప ఆలయంలో చూడవచ్చు. ఈ రామప్ప ఆలయాల్ని ఇటుకలతో నిర్మించారు. నక్షత్ర ఆకారపు వేదికపై నిర్మించబడింది. రామప్ప ఆలయం అనేది ఇటుకలతో నక్షత్ర ఆకారంతో కూడిన వేదికపై నిర్మించబడింది. ఈ రామప్ప ఆలయం యొక్క విగ్రహాలు నల్ల గ్రానైట్ రాయితో నిర్మించారు. నల్ల గ్రానైట్ రాయితో నిర్మించడం అనేది జరిగింది. ఈ ఆలయం యొక్క విగ్రహాలు, రామప్ప ఆలయంలో ఉన్న విగ్రహాలు నల్ల గ్రానైట్ రాయితో నిర్మించారు. ఈ విగ్రహాలపైన పువ్వులు, లతలు, ఏనుగులు, గంధర్వులు, నర్తకీమణుల శిల్పాలు, ఇతిహాస కథలు మొదలైనవి చెక్కబడినవి. ఈ ఆలయ విగ్రహాలేమో నల్ల గ్రానైట్ రాయితో నిర్మించబడ్డాయి. ఈ విగ్రహాలపైన పువ్వులు, లతలు, ఏనుగులు, గంధర్వులు, నర్తకీమణుల శిల్పాలు, ఇతిహాస కథలు మొదలైనవి చెక్కబడటం అనేది జరిగింది. వీటిలో యక్షిణి, నాగిని శిల్పాలు చాలా ఆకర్షణీయమైనవి. యక్షిణి శిల్పం, నాగిని శిల్పాలు అనేవి చాలా ఆకర్షణీయమైన శిల్పాలు. నంది విగ్రహం చాలా అందంగా ఉంటుంది. రామప్ప ఆలయంలో ఉన్న నంది విగ్రహం చాలా అందంగా ఉంటుంది. ఈ రామప్ప ఆలయంలోని కొన్ని శిల్పాలు సప్తస్వరాలు ధ్వనింపజేస్తాయి. రామప్ప ఆలయంలో కొన్ని శిల్పాలను మనం టచ్ చేస్తే సప్తస్వరాలు ధ్వనింపజేస్తాయి. జయపసేనాని రాసిన నృత్య రత్నావళి ఈ రామప్ప ఆలయ శిల్పకళలో ప్రతిబింబించే నృత్య శైలులను వివరిస్తుంది. జయపసేనాని రాసిన నృత్య రత్నావళిలో శిల్పకళ యొక్క నృత్య శైలులను వివరిస్తుంది. జయపసేనాని రచించిన నృత్య రత్నావళిలో నృత్యం యొక్క శైలులను వివరిస్తుంది. స్తంభాలు పైన చెక్కిన శిల్పాలతో మండప నిర్మాణము, అంతరాలయము మరియు గర్భగుడి నిర్మాణ నమూనాలు అనుసరించారు. స్తంభాలు పైన చెక్కిన శిల్పాలతో మండప నిర్మాణం, అంతరాలయము మరియు గర్భగుడి నిర్మాణ నమూనాలను అనుసరించారు. ఈ నిర్మాణ శైలిని త్రికూట పద్ధతి అని పిలుస్తారు. త్రికూట పద్ధతి అని కూడా అంటారు. నెక్స్ట్, 1000 స్తంభాల ఆలయం మరియు రామప్ప దేవాలయాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తించింది. 1000 స్తంభాల ఆలయం, రామప్ప ఆలయాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో అనేది గుర్తించింది. వారసత్వానికి యునెస్కో ఇచ్చిన నిర్వచనం: వారసత్వం అనేది పూర్వీకుల నుండి మనకు అందించబడినది. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామో, భవిష్యత్తు తరాలకు మనం ఏమి అందివ్వగలమో అది వారసత్వం అనబడుతుంది అని చెప్పింది. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామో, భవిష్యత్తు తరాలకు మనం ఏమి అందివ్వగలమో అది వారసత్వం అనబడుతుంది అని యునెస్కో నిర్వచించింది. మన సంస్కృతి మరియు వారసత్వం రెండు మార్చలేనివి. మన సంస్కృతిని మార్చలేము, వారసత్వాన్ని మార్చలేము. ఈ రెండింటినీ మార్చలేము. ఈ సంస్కృతి, వారసత్వం మానవ జీవితానికి ప్రేరణనిచ్చే అంశాలు. సంస్కృతి, వారసత్వం అనేవి మానవ జీవితానికి ప్రేరణనిచ్చే అంశాలు. కాకతీయ రాజవంశం యొక్క ముగింపు. కాకతీయ రాజవంశం యొక్క ముగింపు ఒకసారి మనం చూస్తే, 2వ ప్రతాపరుద్రుడి పాలన కాలంలో ఢిల్లీ సుల్తాన్లు ఓరుగల్లుపై అనేక మార్లు దండయాత్రలు చేశారు. 2వ ప్రతాపరుద్రుడి పాలన కాలంలో ఢిల్లీ సుల్తాన్లు ఓరుగల్లు పైన అనేక సార్లు దండయాత్రలు చేశారు. క్రీస్తు శకం 1323లో ఉలుగు ఖాన్ నాయకత్వంలో 1323లో ఉలుగు ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. కాకతీయ రాజ్యం పతనమైన తర్వాత ఆంధ్రా తీరంలో అద్దంకి, కొండవీడు, రాజమండ్రి, కందుకూరు మొదలైన చిన్న చిన్న రాజ్యాలు ఆవిర్భవించాయి. కాకతీయ రాజ్యం పతనమైపోయిన తర్వాత ఆంధ్రా తీరంలో అద్దంకి, కొండవీడు, రాజమండ్రి, కందుకూరు మొదలైన చిన్న చిన్న రాజ్యాలు అనేవి ఆవిర్భవించడం అనేది జరిగింది. తర్వాత నాయకులు ముసునూరి నాయకుల్లో ప్రోలయ నాయక వేయించిన వెలస శాసనం అనుసరించి ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రల వల్ల కాకతీయులు తమ సామ్రాజ్యాన్ని కోల్పోయారు అని చెప్పడం జరిగింది. స్థానిక కాకతీయ సామంతులు ఆయా ప్రాంతాల్లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కాకతీయ సామంతుల్లో ఒకరైన ప్రోలయ నాయకుడు రేకపల్లె రాజధానిగా అధికారంలోకి వచ్చాడు. కాకతీయులకి సామంతులుగా ఉన్న ప్రోలయ నాయకుడు తాను ఉన్న ప్రాంతాన్ని రేకపల్లె రాజధానిగా చేసుకుని అధికారంలోకి వచ్చాడు. ఈ రేకపల్లె ప్రాంతం పాపికొండల సమీపంలో భద్రాచలం అడవిలోని శబరి నది లోయలో ఉంది.
ఢిల్లీ సుల్తాన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో గిరిజన వంశపు కొండరెడ్డి తెగవారు ప్రళయ నాయకులకు సహాయపడ్డారు. ఢిల్లీ సుల్తాన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో గిరిజన వంశానికి చెందిన కొండరెడ్డి తెగవారు ఈ ప్రళయ నాయకులకు సహాయపడ్డారు. ముసునూరి కాపయ్య నాయక, ఈయన 1335 నుంచి 1363 వరకు పరిపాలించాడు. 1336లో తుగ్లక్ పాలనను వరంగల్ నుండి తరిమి కొట్టడానికి తిరుగుబాటు నడిపించాడు. తుగ్లకుల్ని వరంగల్ నుంచి తరిమివేయడానికి 1336లో తిరుగుబాట్లను జరిపించిన వ్యక్తి ముసునూరి కాపయ్య నాయక. కొండవీడు, రాజమండ్రి, కందుకూరు మొదలైన చిన్న రాజ్యాలు ఈ కాలంలోనే ఏర్పడ్డాయి. కొండవీడు రాజ్యము, రాజమండ్రి రాజ్యము, కందుకూరు అనే చిన్న రాజ్యాలు ఈ కాలంలోనే ఏర్పాటు అవడం అనేది జరిగింది. ముస్లిం పాలనను ఈ ప్రాంతం నుండి తరిమి కొట్టడానికి ప్రోలయ వేమారెడ్డి మరియు ప్రోలయ నాయకులు సంయుక్తంగా ప్రయత్నించారు. ఈ ముస్లిం పాలకులను ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడానికి ప్రోలయ వేమారెడ్డి మరియు ప్రోలయ నాయకులు సంయుక్తంగా ప్రయత్నం చేయడం అనేది జరిగింది. వీరశైవం హిందూ మతం నుండి మధ్యయుగంలో నూతనంగా ఆవిర్భవించిన ఒక శాఖే వీరశైవం. వీరశైవం అనేది హిందూ మతం నుండి మధ్యయుగంలో నూతనంగా ఆవిర్భవించిన ఒక శాఖ. ఇది కాకతీయుల రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్. మళ్ళీ ఇంకొకసారి ఈ లెసన్ మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు తిరిగి రిప్లై ఇస్తాను. ఈ వీడియో బాగా యూజ్ అవుద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.